మధ్యన ప్రభుదా, సోదమేరి, దంబో ప్రసాదరావు, లీలమ్మ, దయమ్మ, ప్రభావతి, శౌర్య మరియు దుఃఖలేని ఆత్మలకు దేవుని విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పిత పుత్ర పవిత్రాత్మ నామమునా నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండుగాక. యేసుక్రీస్తులో ప్రేమ సోదరి సోదరులారా, ఈరోజు మనం సామాన్య కాలపు 19వ ఆదివారంలో ప్రవేశిస్తున్నాం. ఈరోజు జాతీయ యువతి యువకుల రోజుగా కొనియాడుచున్నారు. కాబట్టి ముఖ్యముగా మన దేశంలో ఉన్నటువంటి యువతి యువకులు వారికి దేవుడు ఇచ్చినటువంటి బలాన్ని సద్వినియోగం చేసుకుని తమ జీవితంలో అర్థవంతమైనటువంటి ఒక బాట ఎన్నుకొని వారి కాళ్ళ మీద వాడు నిలబడేటట్టు దేవుడు వారికి దీవెనలు ఇవ్వాలని, ముఖ్యంగా మన విచారణ కుటుంబాల్లో ఉన్నటువంటి యువతి యువకులు దైవ భయము, విశ్వాసము, సోదర ప్రేమ, బాధ్యత అనేటువంటి మంచి సద్గుణాలు వారు పొంది జీవించాలని వారి కొరకు ఈ పూజలో వేడుకుందాం. ఈ పూజ నెరవేర్చే యోగ్యుల మొదలుగా మన పాపంలో ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను తలుపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, పాపము
సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మన తిరుగు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి.
దయతోడ మా మనవి ఆలకించండి. పిత యొక్క కుడి ప్రక్క కూర్చొని ఉన్నవారు దయ చూపి మామెప్పుడు ఆదరించండి. ఆదరించండి. మహోన్నతమునందు దేవునికి మహిమ. ఏలయనా మీరొక్కరే పరిశుద్ధ పరులు. ఏలికగా మీరొక్కరే అధిపతులై ఉన్నారు. అధిపతులై ఉన్నారు. అధిపతులై ఉన్నారు. మహోన్నతమునందు దేవునికి మహిమ. జగదేక పావనా జగమేలు క్రీస్తువా పిదయైన సర్వేశ్వమితి లేని మహిమల పవిత్రాత్మతో కూడి పాలించెడువారా. పాలించెడువారా. మహోన్నతమునందు దేవునికి మహిమ. మహిలోన మంచి మనుజులకు శాంతి. ప్రభువైన దేవా పరలోక రాజా సర్వశక్తి సంపూర్ణ పితయైన దేవా. పితయైన దేవా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మీ పవిత్రాత్మ ప్రేరేపణముతో మిమ్ము తండ్రి అని సాగసించి పిలుచు భాగ్యం మాకు లభించినది. మా హృదయమును దత్తత నొందిన పుత్రికల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మా తోబొట్టువులుగా ఆదరించి మీరు వాగ్దానం చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మా శత్రువులను శిక్షించితివి, మమ్ము నీ చెంతకు పిలిపించుకొని మాకు కీర్తిని కలిగించితివి. మొదటి పట్టణం సొలొమోను జ్ఞాన గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. సొలొమోను ప్రభువుతో ఇట్లనెను, నీవా రాత్రి జరుపునున్న
ధైర్యముగా ఉండిరి. నీవు సజ్జనులను కాపాడుదువని, శత్రువులను సంహరింతువని నీ ప్రజలు ఎరుగుదురు. ఏక కార్యము ద్వారానే నీవు మా శత్రువులను శిక్షించితివి. మమ్ము నీ చెంతకు పిలిపించుకొని మాకు కీర్తిని కలిగించితివి. అప్పుడు ఈ పుణ్య ప్రజలలోని భక్తులు రహస్యముగా బలులను అర్పించిరి. వారు మనము దేవుని ధర్మశాస్త్రమును పాటించము, మన పాలబడు దీవెనలు కష్టములను కూడా అందరము సరి సమానముగా పంచుకొందమని ఒకరికి ఒకరు పవిత్ర ఒప్పందము చేసుకొనిరి. అప్పుడే వారు తమ పూర్వుల స్తుతి కీర్తనలను కూడా పాడిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వదనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువును దేవునిగా పడసిన ప్రజలు దేవునిగా పడసిన ప్రజలు భాగ్యవంతులు. నీతిమంతులారా, ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు. రుజువర్తనులు ప్రభువును స్తుతించుట యుక్తము. ప్రభువుని దేవునిగా పడసిన జాతి ధన్యమైనది. ఆయన తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. అందరూ ప్రభువును దేవునిగా పడసిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని సుస్థిర ఆదరముతో చూచును. వారి ఆత్మలను మరణం నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. అందరూ ప్రభువును దేవునిగా పడసిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువునందే మా నమ్మకము, ఆయనే మాకు సహాయము దారు. ఆయన యందు మా హృదయం సంతసించును. ఏదైనా ఆయన పవిత్ర నామమును విశ్వసించుదుమి. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండును గాక. అందరూ ప్రభువును దేవునిగా పడసిన ప్రజలు భాగ్యవంతులు. విశ్వసించు విషయములందు నిస్సందేహముగా
సర్వేశ్వరునికి వందనములు. సమరియ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. మీ ఆత్మతోనూ ఉండనుగాక. లూకాసు గారు రాసిన పరిశుద్ధ సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పన్నెండవ అధ్యాయము 32 నుండి 48 వచనం వరకు. యేసు శిష్యులతో ఇట్లనెను, ఓ చిన్న మంద, భయపడవలదు. మీకు రాజ్యం ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము. మీ ఆస్తులను అమ్మి దానం చేయుడు. మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు. మీ సంపదను పరలోకమున పదిలపరచుకొనుడు. చదపురుగులు తినివేయువు. మీ సంపద ఉన్న చోటనే మీ హృదయం ఉండును. మీ నడుములు కట్టుకొనుడు. మీ దీపములు వెలుగుచుండనిండు. తన యజమానుడు వివాహ మహోత్సవం నుండి తిరిగి వచ్చి తట్టగనే తలుపు తీయటకు ఎదురు చూచు వారి వలె ఉండు. యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనముకు కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి స్వయముగా వడ్డించునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తర్వాత వచ్చినను అటు వేచి ఉన్న సేవకులు ధన్యులు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నం వేయనడని మీతో కన్నం వేయడని తెలుసుకొనుడు. కనుక మీరు సిద్ధపడి ఉండు. ఎలైనా మనుష్య కుమారుడు మీరు ఊగింపని గడియలో వచ్చును అని చెప్పాను. ప్రభు, మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించను. అందుకు యేసు ఇట్లనెను, విశ్వాసపాత్రుడును వివేకవంతుడి సేవకుడు ఎవడు? యజమానిచే తన ఇంటి వారికి భోజనం వేళలకు పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమందు నిమగ్నుడై ఉన్న సేవకుడు ధన్యుడు. అట్టి వారికి తన సమస్తమును యాజమాన్యం వస్తదని మీతో చెప్పుచున్నాను. కానీ యజమానుడు చాలా కాలం వరకు కానీ తిరిగి రాడని సేవకుడు తనలో తాను అనుకొని తన తోటి దాసురాండును కొట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉండడి ఎడల అతడు ఊగింపని సమయములో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవద చేయించి అవిశ్వాసులు ఒకడిగా చేయును. యజమానుని ఇష్టం ఎరిగి సిద్ధముగా ఉండనట్టి అతని ఇష్టానుసారం నడుచుకున్నట్టి సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును.
కానీ తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాడి నుండి ఎక్కువగా అడుగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం వినినటువంటి సువిశేషం నుంచి ఒక్క మాట తీసుకొని మనము ధ్యానించుకుందాం. మనము ఊగింపని గడియలో, యోచింపని సమయములో ప్రభు వచ్చును. అందుకు మనం తయారుగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. గడియ అంటే గంట అని అంటాం. మరి కాచుకొని ఉండటం అంటే ఎవరికైనా అది విసుగు. రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో చాలా సేపు కూర్చొని ఉండాలన్నప్పుడు కూర్చున్న వారికి సమయం పోదు, చాలా విసుగ్గా ఉంటుంది. మరి ఈరోజు మనం ధ్యానించే అంశంలో మనం యోచింపని గడియలో, ఊగింపని గడియలో, గడి అంటే గంట అన్నాం. గంట అంటే ఏంది? సమయం అంటే ఏంది? టైం అంటే ఏంది? టైం అందరికీ తెలుసు, కానీ మన అందరికీ తెలియదు. మన కొలతలు వేస్తాం, ఎత్తు, వెడల్పు, పొడవు లేక లోతు అని. ఆ కొలతలు 3. 4వ కొలత, 4వ పరిమాణం అదే సమయము లేక టైము. వ్యక్తిగతంగా చెప్పాలంటే ఇది జీవిత ప్రయాణం యొక్క వ్యవధి, సమయం. కాలం అంటే గతం నుండి వర్తమాన వరకు భవిష్యత్తులోనికి జరిగిన సంఘటనల కొలత. అంతేకాకుండా సంఘటనల వ్యవధి మరియు వాటి మధ్య విరామముల కొలత అని చెప్పచ్చు. ఇది ఒక కొలత, జీవిత యాత్రకు మనం వేసే ఒక కొలత, అదే సమయం అంటే. ఐగుప్తులు ఒక రోజుకి 12 గంటలు లెక్కేశారు. 12ని ఎందుకు వేశారంటే 12ని ఈజీగా మనం విభజించవచ్చు, 2తో, 3తో, 4తో, 6తో. 10 + 2 12. ఎందువల్ల? సూర్యుడు అస్తమించే సమయం నుంచి మరి అది ఉదయించే సమయం వరకు రాత్రి అయితే, ఉదయించే సమయం నుంచి అస్తమించే సమయం వరకు అది రోజైతే, పగలైతే, ఆ ఉదయించే సమయానికి ముందు 1 గంట, ఉదయించిన తర్వాత 1 గంట, అటు ఎండ లేకుండా చీకటి కాకుండా ఉండే ఆ సమయం, దాన్ని లెక్కేసుకొని వాళ్ళు రోజుకి 12 గంటలు లెక్కేశారు. ఐగుప్తులు వాళ్ళ నాగరికతలో వాళ్ళు కనుక్కున్న సత్యం అది. గ్రీకు దేశస్థులు వారు రాత్రి కూడా 12 గంటలుగా లెక్కేశారు. చుక్కలు చూచి, ఆకాశంలో చుక్కలు చూచి, ఇది ఈ సమయం నుంచి ఈ సమయం వరకు అని లెక్కలేసుకొని వాళ్ళు 12 గంటలని, పగలు 12 రాత్రి 12 కలిపితే 24 గంటలని వాళ్ళు చెప్పారు. కానీ యూదులు అట్ట కాకుండా రాత్రిని 4 జామములుగా విభజించారు. 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము, 9 నుంచి 12 గంటల వరకు రెండవ జామం, 12 నుంచి 3 గంటల వరకు మూడవ జామం, 3 నుంచి 6 గంటల వరకు 4వ జామం. ఇలా సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటలకి 12 గంటలని 4 జామములుగా వాళ్ళు విభజించారు. పరిశుద్ధ గ్రంథములో టైం ఎప్పుడు చెప్పబడింది అంటే సృష్టితోనే ఈ సమయం అనేది ప్రారంభమైనది. కానీ అక్కడ ఉదయ సాయంకాలం గడిచిపోగా మొదటి రోజు అని చెప్పబడలేదు. సాయంకాలం గడిచి ఉదయం ఆయను, అది మొదటి రోజు అని చెప్పబడి ఉంది. ఇలా 5 సార్లు 5 రోజులకి సమయం అనేది ప్రారంభమైనట్టు చూస్తున్నాం. ఇప్పుడు పేతురు రాసినటువంటి 2వ లేఖ 3వ అధ్యాయం 8వ వచనములో
దేవునికి ఒక రోజు 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక రోజు అని అంటారు. ఇక్కడ రోజు అన్నప్పుడు మనం అనుకున్నటువంటి 24 గంటలను 12 గంటలని కాదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దేవునికి ఒక రోజు అనేది ఒక యుగములాగా. యేసు ప్రభు తన జీవితంలో గడియని గురించి చెప్పినటువంటి మొట్టమొదటి సమయము కానానులో నీటిని ద్రాక్షరసముగా మార్చే సందర్భంలో మరి తల్లి, అయ్యా వారికి ద్రాక్షరసం లేదని చెప్పినప్పుడు ప్రభు ఏమన్నారు? నా గడియ ఇంకనూ రాలేదు అన్నారు. అదే యోహాను సువార్త 12:23 చదివితే ప్రభు, ఇదిగో నా గడియ వచ్చినది, మనుష్య కుమారుడు మహిమపరచు గడియ వచ్చినది అంటారు. అలాగే యోహాను సువార్తలో 17వ అధ్యాయం 11వ వచనం చూస్తే, తండ్రి గడియ సమీపించినది, నీ కుమారుని మహిమపరచుము అని అంటారు. అలాగే మార్కు సువార్త 13:35 మనం చదివితే, యజమానుడు సంధ్య సమయములలో అంటే మొదటి జామము, అర్ధరాత్రి సమయములోనో అంటే రెండో జామములోనో, కోడి కూయక ముందో కోడి కూయు వేళనో మూడో జామము, ప్రాతకాలమునో 4వ జామము, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక మేలుకొని ఉండు. యేసు ప్రభు మనల్ని తయారుగా ఉండమని చెప్పినది 2 అర్థాలతో. ఒకటి మన వ్యక్తిగత మరణ సందర్భం, రెండోది లోకాంత్యము. ఆయన ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు కాబట్టి మనం ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి. చాలా వరకు మనం ఏమనుకుంటాం, నేను కుర్రోడినే కదా, అంత తొందరగా నేను ఎక్కడ చేస్తా, నేను ఎప్పుడో ముసలోడైన తర్వాత చనిపోతా అని అనుకోవచ్చు. కానీ పసిబిడ్డలే చనిపోయేటువంటి రోజులు మనం చూస్తున్నాం. చాలా వరకు మానవ స్వభావంలో వాయిదా వేయడం అనేది చాలా పెద్ద అలవాటు అయిపోయింది. దీన్ని ఏమంటారంటే ఆంగ్లంలో ప్రోక్రాస్టినేషన్ ఇస్ ద థీఫ్ ఆఫ్ టైం అంటారు. వాయిదా వేయడం అనేది కాలాన్ని దొంగలించినట్టు అన్నట్టు. ఎందువల్ల వాయిదా వేస్తున్నాం? మనకు నమ్మకం లేదు. రేపు చచ్చిపోతారని ఎవరు నమ్మరు. అది 1000లో 1% పాసిబిలిటీ ఉంది, కానీ అది కాదులే అన్న ఒక నమ్మకం. చనిపోతామని ఎవరు నమ్మటం లేదు. ఒక రకంలో చెప్పాలంటే అందువల్ల వారు చేసే పనిలో నిరుత్సాహం. ఎందుకులే అంత తొందరగా, ఇప్పుడైనా పండుగ వచ్చినప్పుడు పాపసంచనం చేసుకోవచ్చు, ఇప్పుడే ఎందుకు చేసుకోవాలి అని వాయిదా వేయటం ఒక రకంలో నిరుత్సాహం వల్ల. రెండోది అవనమ్మకం వల్ల. ఈ రెండు కూడా. ఒకరోజు సైతాను పిశాచి ఒక అంగడి పెట్టిందంట. బజారులో ఒక షాపు ఓపెన్ చేసింది. ఆ షాపులో అదేం చేసింది, తన వాడేటువంటి వస్తువులని పెట్టి పక్కన ఒక చిన్న పేపర్లో దాని విలువ కూడా రాసింది. ఏంటంటి వస్తువులు? కోపం అనే కత్తి 500 రూపాయలు, అసూయ అనే ఒక సుత్తి 300 రూపాయలు, దురాశ అనే ఒక సంచి 100 రూపాయలు, మోహం అనే ఒక బాణము 400 రూపాయలు, గర్వం అనే 2 కొమ్ములు 300 రూపాయలు, సోమరితనమనే ఒక పీట 100 రూపాయలు, భోజన ప్రియమని ఒక పళ్ళెము 100 రూపాయలు. ఇలా ఇవన్నిటిని పెట్టి అమ్ముతుంది. ఒక ఆయన అట వెళ్ళి ఆ షాప్లో చూశాడు. పిశాచి కూర్చొని వీటిని అమ్ముతుందన్నమాట. అక్కడ ఇంకో 2 వస్తువులు ఉన్నాయి, వాటికి మాత్రం ఎటువంటి ధర రాయబడలేదు, పక్కన పెట్టేసింది. మరి వెళ్ళినటువంటి ఆయన చూశాడు, పిశాచి గారు ఇవన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ధర రాశారే, మరి ఆ 2 వస్తువుల సంగతి ఏంటి అంటే, అయ్యయ్యో అవి అమ్మేవి కాదండి, అవి నావి. అరే అంతా అరిగిపోయి కాలిపోయి ఉంది, ఏంటది? సరే ఆ వస్తువులు ఏంటి అంటే
అనుమానం అనే దీవిటి, నిరుత్సాహం అనే చెక్కసుత్తి. అనుమానం అనే దీవిటి. రాత్రిలో ఎతకపోయేటప్పుడు మనం వెలుతురు కోసం వాడే దీవిటి. కాలి 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 కాస్తే ఉంది, చీకటిలో అది కనిపిస్తుందా లేదా దగ్గర చూడాలి, పామా లేక తాడా అని తెలుసుకోవడానికి కోసం. అదే సందర్భం నిరుత్సాహమైనటువంటి ఒక చెక్క సుత్తి వాడి 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 అరిగిపోయింది. అవి రెండు అమ్మేది లేదు. ఎందువల్ల ఆ రెండు మీరు అమ్మరు అని అడిగాడు ఆయన. ఎందుకంటే నేను ఎక్కువగా వాడేటువంటి వస్తువులు ఆ రెండే. ఎందువల్ల అనుమానమును సృష్టించి నిరుత్సాహమును కలిగించి సోమరితనం అనే పీట మీద కూర్చోబెట్టి కాలము వ్యర్థం చేయొచ్చు. అంతలో సమయం అయిపోతుంది, ఏమీ సాధించక ఎటువంటి తయారింపు లేక ప్రభు వచ్చేసరికి వట్టి చేతులతో సస్తాడు. అప్పుడు నా సొంతం అవుతాడు. కాబట్టి ఈ నిరుత్సాహాన్ని, ఈ అనుమానాన్ని ఉపయోగించి వాడు ఏ పని చేయకుండా ఎటువంటి తయారు లేకుండా ఉండేటట్టు నేను చేసుకుంటా అని సైతాను చెప్పింది అంటారు. ఇది ఒక చిన్న కథే కావచ్చు, దీని వెనక ఉన్నటువంటి సత్యం అదే. చాలా వరకు మనము ఎటువంటి తయారింపు చేయకోకుండా ఉండటం ఒక రకంలో నిరుత్సాహం, ఇంకొక రకంలో మనం తొందరగా చనిపోతామనే ఒక అనుమానం, నమ్మకం లేదన్నట్టు. ఒకసారి బుద్ధుడితో గౌతమ బుద్ధ అతనితో ఒక ఆయన అడిగారు, అయ్యా మానవులందరూ చేసే పెద్ద తప్పు ఏంటి అని అడిగితే ఆయన అన్నాడు, మానవులందరూ చేసే తప్పు ఏంటంటే నాకు ఇంకా సమయం ఉంది, నాకు ఇంకా టైం ఉంది అని ఉన్న టైం వృధా చేయటం. ఆ సమయం అనేది ఎంతో ఘనమైనది, దాన్ని మనం ఉపయోగించుకోవచ్చే తప్ప మనం సొంతం చేసుకోలేము అన్నాడు. తమిళ్లో ఒక సూక్తి ఉన్నది, కాற்று வரும்போதே தூற்றிக்கொள் అంటారు. అంటే గాలి వచ్చేటప్పుడే తూర్పార పట్టుకో, గాలి ఆగిపోయిన తర్వాత నువ్వు తూర్పార పట్టుకోలేవు. అందుకే అంటారు, అటు నరకంలో కానీ ఉత్తరించే స్థలంలో కానీ ఉన్నటువంటి ఆత్మలు ఎప్పుడు కూడా బాధపడేది దేని గురించి? అయ్యో మాకెంతో సమయం ఉండిందే, ఆ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోలేదే, చివరి వరకు నేను దాన్ని తర్వాత చూస్తాను వాయిదా వేసి వేసి చివరికి ఒక్క క్షణంలో చనిపోయినానే అని అప్పుడు బాధపడతారు. అందుకే అంటారు, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం అని. దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మకి 3 గొప్ప శక్తులు ఉన్నాయి. అదేంటది? మనకున్నటువంటి ఆ స్వాతంత్ర్యము, జ్ఞాపక శక్తి, మంచి చెడు మధ్య ఎన్నిక చేసుకోగలిగిన విచక్షణ జ్ఞానం. ఎందువల్ల దేవుడు మనకు దాన్ని ఇచ్చాడు? ఈ యొక్క జ్ఞానముతో మనల్ని మనం తయారు చేసుకోవడానికి కోసం. తద్వారా ఎప్పుడైనా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఎప్పుడూ నేను సిద్ధమే అని చెప్పేదానికోసం. మనం చదివినటువంటి ఉపమానములో ఆయన అర్ధరాత్రి సమయంలో వస్తాడో ఉదయం వస్తాడో తెలియదు. హైదరాబాదులో మేము చదివేటప్పుడు మన మేత్రాసని చెందినటువంటి థామస్ కైపడచేరి అనేటువంటి ఒక స్వామి మాకు ఆయన క్లాసులు తీసుకునేవారు. ఆయన ఒకరోజు ఉదయం లేయలేదు, బ్రేక్ఫాస్ట్కి రాలేదు, పూజకి రాలేదు. ఇంకా రెక్టర్ స్వామికి అనుమానమైంది, ఏంటి తలుపు తట్టినా స్వామి సమాధానం చెప్పలేదే అని వాళ్ళు తలుపు మీద ఉన్నటువంటి వెంటిలేటర్, మస్కిటో మెష్ అన్ని కట్ చేసి లోపల ఒక చిన్న అబ్బాయిని పంపించి తలుపు తెరిచి లోపల చూస్తే ఆయన తన పడక మీద చనిపోయి ఉన్నాడు. కారణం మ్యాసివ్ హార్ట్ అటాక్. మన పుట్టుక మనకు తెలియదు, అలాగే మన గిట్టుట కూడా మనకు తెలియదు. మనము మన మరణాని కొరకు ఎప్పుడు సిద్ధముగా ఉండాలి.
అందుకే వెలుగుచున్న దీపములు చేతబూని రాబోయేటువంటి ఆ యజమాని కొరకు కాచుకొని ఉన్నటువంటి సేవకుల వలె మీరు ఉండవలన్నారు ప్రభు. అబ్దుల్ కలాం మన దేశ ప్రెసిడెంటు 2015 సంవత్సరం జూలై 17వ తారీఖు ఒక చోట ఆయన ఒక లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాడు. 84 వయసు ఆయనకి. లెక్చర్ ప్రారంభించాడు. మొదటి 5 నిమిషాల్లోనే మాట్లాడుతూ ఉండగానే మైక్ చేతిలో పట్టుకొని అట్టనే కూలిపోయాడు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఈ బాంబులు తయారు చేసే దాంట్లో మనకు తోడ్పడిన గొప్ప వ్యక్తి. ఒకరోజు ఒక ఆయన బైక్లో పోతున్నాడు. ఆయన ముందు ఒక లారీ పోతుంది. ఆ లారీలో కొన్ని రేకులు వేసుకొని పోతున్నారు, ఇనప రేకులు. కొద్దిగా మందం కానీ పల్సగా చక్కగా ఉన్నాయి. ఒకటి మీద ఒకటి వేసి తాడు కట్టుకొని పోతున్నారు. ఒక చోట బండి అట్లా కదిలినప్పుడు ఆ ఒక్క రేకు అక్కడి నుంచి ఊడి వచ్చింది. దాని వెనకనే ఒక ఆయన బుల్లెట్లో పోతున్నాడు. వచ్చినటువంటి ఆ రేకు అంత స్పీడ్గా కట్ చేయగా ఎటువంటి కదలిక లేకుండా తల రేకు 2 వెనకబడిపోయాయి. మొత్తం మొండం మాత్రం నెత్తురు గొప్ప కారుతూ మోటార్ సైకిల్లోనే పోతుంది. ఆ రోజు ఆయన చనిపోతాడని ఊహించాడా? ఇంకొక ఆయన రైల్వే లెవెల్ క్రాస్ కాడ తన బండి మీద కూర్చొని ఉన్నాడు. అలా కూర్చునేటప్పుడు ట్రైన్ పోతుంది. ఇంకా 2-3 నిమిషాల్లో గేటు పైకెత్తుతారు. బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. కూర్చొని చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాడు పోయే ట్రైను. ఉన్నట్టుండి ఒక రబ్బర్ లాగా ఒకటి పైన పడి చూస్తే పాము ఆకాశం మీద గద్ద తీసుకొని పోతూ పైన పడేసింది. అప్పటికే కోపంతో ఉన్న పాము ఆ మనిషిని అక్కడే కాటేసింది. వెంటనే 5 నిమిషాలకి అక్కడే కింద పడి నురుగురు గచ్చి చచ్చిపోయాడు. గ్రీస్ దేశంలో క్రీస్తు పూర్వం 455 సంవత్సరంలో అకిలస్ అన్నటువంటి ఒక గొప్ప నాటకాలు రాసేటువంటి ఒక వ్యక్తి, ఆ దేశంలో ఉన్న 3 గొప్ప వ్యక్తుల్లో ఆయన కూడా ఒకడు. ఆయనకి ఎవరో ఒకరు చెప్పారంట, ఒక ఇల్లు కూలి నువ్వు చనిపోతావు అని ఎవరో చెప్పారంట. అందువల్ల భయపడి ఆయన ఎప్పుడు కూడా ఇంట్లో పడుకునేవాడు కాదు, ఎప్పుడు ఇంటి బయటనే ఉండేవాడు. కానీ ఒకరోజు ఒక గద్ద పైన పోతూ ఒక తాబేలు పైన పడేసింది. ఆ తాబేలు వచ్చి ఆయన తల మీద పడగా ఆయన అక్కడే చనిపోయాడు. ఇటువంటి మనం చూస్తున్నాం. ఇక మీరు రకరకాలైనటువంటి మరణాలు, కొన్ని యాక్సిడెంట్లు కావచ్చు, కొంతమంది చంపబడటం కావచ్చు, ఇక మనం ఊహించలేనటువంటి కారణాలు ఉన్నాయి మరణానికి. కాబట్టి మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు. కాబట్టి ఎప్పుడు సిద్ధంగా ఉండాలా. జ్ఞానస్థానంలో వెలుగుతున్నటువంటి వత్తి ఇస్తున్నారు స్వామి చేతికి. ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండనిండు, మోక్షానికి పోయేంతవరకు ఈ దీపిక వెలుగుతూ ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఎటువంటి సావైన పాపము లేని స్థితిలో మన ఆత్మ ఉండాలి. సావైన పాపం కట్టుకొని ఉన్నటప్పుడు నువ్వు నరకానికి పాత్రుడు. అప్పుడు చచ్చిపోతే వెంటనే నరకం. నేనెందుకు చచ్చిపోతాలే అని సావైన పాపంతో నువ్వు సంసారం చేస్తూ ఉంటే ఎక్కడో ఒక సందర్భంలో అనుకోకుండా నువ్వు మరణించాల్సిన సందర్భం వస్తే ఇక తిరుగులేదు. అదే సందర్భంలో కొంతమంది చనిపోవాలన్నా చావకుండా దేవుడు కాపాడుతాడు. క్రొయేషియా అనే దేశము రష్యా దేశాల్లో ఒకటిగా ఉండేది ఇంతకుముందు. అక్కడ ఫ్రెండ్ సెలక్ అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒకసారి ట్రైన్లో పోతుంటే ఆ ట్రైను బ్రిడ్జి మీద నుంచి కింద పడింది. ఈయన ఉన్నటువంటి భోగిలో మొత్తం 18 మంది ఉన్నారు. 18 మంది చనిపోయారు. ఈయన ఒక్కడు మాత్రం బతికి బయటపడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అదే మనిషి ఏరోప్లేన్లో పోతున్నాడు. ఏరోప్లేన్లో పోయేటప్పుడు నేను అట్టా కొద్దిగా వాకిడి పక్క ఉండ సీట్లో కూర్చుంటా అని అడిగాడు. వెళ్ళాడు, కూర్చున్నాడు. పొరపాటుగా తలుపు తెరుచుకొనింది. ఈయన గాలికి బయట కొట్టపోయినాడు, పోయి పడ్డాడు బయట.
అంతెత్తు నుంచి పడ్డాడు. అతని అదృష్టం బాగుండి ఒక గడ్డి వామి మీద పడ్డాడు. ఏం కాలేదు, ప్రాణంతో బయటపడ్డాడు. ఆ తర్వాత 1966లో ఆయన బస్సులో పోతున్నాడు. పోతుంటే ఆ బస్సు అట్లే ఒక నదిలో కూలిపోయింది. 14 మంది ఉన్నారు, 14 మంది చచ్చిపోయారు. ఈయన మాత్రం బతికి బయటపడ్డాడు. ఇక తర్వాత సొంతంగా ఒక కారు కొనుక్కున్నాడు. ఆ కారు కొనుక్కొని పోతుంటే ఉన్నట్టుండి కారులో నుంచి వచ్చినటువంటి నిప్పు మంటలు కారు మొత్తం పేలిపోయింది. కానీ ఈయన బయటపడ్డాడు. ఆ తర్వాత 23 సంవత్సరాలు అటు ట్రైన్ కానీ, బస్సు కానీ, ఏరోప్లేన్ కానీ, కారు కానీ వద్దులైనా అని కాలినడకతోనే పోయాడు. అంతలకు 23 సంవత్సరాలు ఏం కాలేదు. తర్వాత ఒకరోజు నడిచిపోయేటప్పుడు ఒక బస్సు వచ్చి గుద్దేసి రోడ్లో ఒక పక్క పోయేవాడు. మళ్ళా ఏం కాలేదు. ఈసారి ఒక సెకండ్ హ్యాండ్ కారు ఒకటి కొనుక్కున్నాడు. ఆ కారు తొలుకొని పోతున్నప్పుడు ఒక కొండ ప్రదేశం, పెద్ద లోయ, అక్కడ ఒక చోట తిరిగే చోట ఆయన ఫాస్ట్గా తిరిగినప్పుడు ఆ కారు బోల్తా పడి అట్టనే కారు మొత్తం ఆ లోయలో పడిపోయింది. అయ్యో చచ్చిపోయాడు అనుకున్నా. చూస్తే ఈయన ఆ తలుపు తెరుచుకోగా ఆ లోయ పక్కనటువంటి చెట్లలో పొదల్లో పడి ఏలాడుతూ ఉన్నాడు. అలా బతికి బయటపడ్డాడు. తర్వాత ఒక లాటరీ టికెట్ కొన్నాడు. కొంటే ఒక 8 లక్షల యూరోలు పడ్డాయి. దాంతో 5వసారి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే 4 సార్లు పెళ్లి అయిపోయింది. 5వసారి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 2016లో మామూలుగా మరణించాడు. ఇటువంటి అవకాశం అందరికీ దేవుడు ఇవ్వరు. కానీ మరణం అనేది తప్పదు. బిషప్ బాలస్వామి చెప్పేవారు, మంచి మరణం అంటే ఏంది? కొన్ని రోజులు పడకలో ఉండి, 1-2 మాసాలు పడకలో ఉండి, అన్ని రకాలైనటువంటి బాధలు అనుభవించి, అవమానాలు అనుభవించి, మనిషి యొక్క ఆ గర్వం అనేది పూర్తిగా తగ్గి వినయముగా అయిపోయి దేవుడి దగ్గర క్షమాపణ కోరుకొని పాపాల కొరకు కన్నీరు గార్చి ఆ తర్వాత మరణించి, అంటే ఈ దేవుడి అనుమానాలు పొంది ఆ తర్వాత మరణించడమే మంచి మరణం అని చెప్పేవాడు. ఆయన జీవితంలో అలాగే జరిగింది. నా జూబిలీ కొనియాడుతున్నారు మరియ రాణిలో 2010లో జూబిలీలో వచ్చి ఆయన ప్రసంగం చెప్పాలి. ఆ రోజు రాలేదు. ఏమి స్వామి అంటే, నాకు అనారోగ్యం, కిడ్నీ ఫెయిల్ అయింది షుగర్ వల్ల. ఒక వారానికి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మెడ్రాస్ ఆసుపత్రిలో 15 రోజులు ఉన్నారు. ఆయన చేర్చినటువంటి 10వ రోజుకంతా నేను వెళ్ళి అక్కడున్న ఫాదర్తో మాట్లాడి ఆయనకి వ్యాధిగ్రస్తుల అభ్యంగం ఇప్పించాం. తర్వాత ఒక 10 రోజులు నాకు అనిపించింది స్వామికి మళ్ళా ఎట్టుందో వెళ్ళాము. 2వసారి మళ్ళా కూడా వ్యాధిగ్రస్తుల అభ్యంగం ఇప్పించాం. ఇచ్చినటువంటి 3వ రోజు ఆయన మరణించాడు. మంచి మరణం అనేది అదే. హఠాత్తుగా అనుకోకుండా ఆపదలో అకాల మరణం అనేది మనం తయారుగా ఉంటే సరే, ఉన్నామో లేదో మనకు తెలియదు. మంచి దొంగకు దొరికినటువంటి ఆ ఛాన్స్ అందరికీ దొరకదు. అందుకొరకే యేసు ప్రభు తన ఉపమానాల్లో 10 కన్యల ఉపమానంలో ప్రభు ఇలా అంటారు. 25 మత్తేయు 25 అధ్యాయం 1:13 దాంట్లో 13వ వచనంలో, కనుక మెలకువతో ఉండుడు, ఎలైనా ఆ దినము ఆ గడియను మీరు ఎరుగరు. అలాగే మత్తయి సువార్త 24:42లో, కనుక మీరు జాగరూకులై ఉండుడు, ఎలైనా మీ ప్రభు ఏ దినము వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నం వేయనివాడు. మత్తయి సువార్త 24:44లో, కనుక మీరును సిద్ధముగా ఉండుడు, ఎలైనా మనుష్య కుమారుడు మీరు ఊగింపని గడియలో వచ్చును. అంతా బాగుంది అనుకుంటుంటాం, ఆ రోజే హఠాత్తుగా జరగకూడదు జరుగుతుంది. మార్కు సువార్త 13:35లో, యజమానుడు సంధ్య సమయంలోనో అర్ధరాత్రి సమయమునో కోడి కుయ్యి వేళనో
ప్రాతకాలమునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కాబట్టి మీరు మేలుకొని ఉండు. లూకాసు వార్త 21:36లో మీరు రానున్న సంఘటన నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలవబడుటకును కావలసిన శక్తిని పొందుటకు ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. మన దీపం వెలుగుతూనే ఉండాలి. దేవ ఇష్టప్రసాది స్థితిలో ఉండాలి. ఒకవేళ మనకు స్వల్ప పాపాలున్నా మరణించినప్పుడు దేవుడు దేవ ఇష్టప్రసాది స్థితిలో మరణించారు కాబట్టి నరకం తప్పించి ఉత్తరించే స్థలంలో మనల్ని వేయచ్చు. ఖచ్చితంగా ఉత్తరించే స్థలమే. ఎవరు చక్కగా మోక్షం పోయే పునీతులు మనం లేరు. ఉత్తరించే స్థలంలో ఉంటే పర్వాలేదు, అది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్టు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకరోజు ఖచ్చితంగా మోక్షానికి పోతావు. కానీ దీపం మారిపోయి ఉంటే, సావైన పాపస్థితిలో ఉంటే, అప్పుడు మరణిస్తే ఖచ్చితంగా నరకమే, ఇక తిరుగులేదు. పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 10వ వచనములో, కానీ ప్రభువు దినము దొంగవలే వచ్చును, ఆ రోజున భయంకర ధ్వనితో ఆకాశము అంతరించును, గ్రహ తారలు దగ్ధమై నశించును. కాబట్టి మనం సిద్ధముగా ఉండాలి. దర్శన గ్రంథములో 3వ అధ్యాయం 3వ వచనములో, కనుక మీకు ఏమి బోధింపబడినదో దాన్ని మీరు ఎట్లు వింటిరో జ్ఞాపకముంచుకొనుడు, దాన్ని అనుసరించి మీ పాపము నుండి విముఖులుగా ఉండు. మీరు మేల్కొనిచో నేను దొంగవలే మీపై వచ్చి పడిదను, నేను ఎప్పుడు వచ్చినది కూడా మీరు ఊహింపలేరు. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, మరణపు గడియ అనేది నాకింత తొందరగా రాదలే అని మనం ఎప్పుడు అనుకోవద్దు. అది వయసుతో సంబంధించింది కాదు, దేవుని యొక్క ఇష్టం. మన మేత్రాసులో ఒక చిన్న గురువు, ఆయన గురువు అయ్యి 1 సంవత్సరం కూడా పూర్తి కాలేదు. అటు మరియవరం అనే చోట ఏదో ఒక పనికి బిషప్ గారు పంపించారు. ఆయన 2 వీలర్లో పోతున్నాడు. పెట్రోల్ బంక్ నుంచి ఆయన బయటికి రావటం, కరెక్ట్గా అదే సమయంలో ఆయనకు ముందు ఒక ట్రాక్టర్ రావటం, అక్కడే చనిపోయారు. కాబట్టి మరణం అనేది చెప్పేసి రాదు. అందువల్ల ఎప్పుడు మనం మరణానికి సిద్ధముగా ఉండాలి. ఆఫ్రికాలో తంజానియా అనేటువంటి దేశంలో ఇస్మాయిల్ అజీజీ అని 41 వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన తాను పని చేసే చోట ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. డాక్టర్లు చూసి ఆయన చనిపోయినాడు అని చెప్పారు. తీసుకుపోయి మార్చర్లో పెట్టేసి ఇక ఆయన భూస్థాపితానికి రెడీ అవుదాం అనుకుంటే ఉన్నట్టుండి లేచి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత రెండోసారి మలేరియా వచ్చింది ఆయనకి. ఆ మలేరియా జ్వరం వల్ల ఆయన చాలా రోజులు బాధపడి చివరికి మరణించాడు. డాక్టర్లు చూశారు, ఈయన మరణించారు అని చెప్పారు. ఇక అతనికి స్నానం చేయించి తీసి పెట్లో పెట్టారు. ఇక భూస్థాపితానికి రెడీ అవుతున్నారు. ఇంతలో లేచి కూర్చున్నాడు పెట్లోనే. ఆ తర్వాత మూడవదిగా ఆయన ఒకసారి కారులో పోతుండగా కారు యాక్సిడెంట్ అయింది. ఇక కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇక డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఇంకా ఆయన చనిపోయినాడు అని చెప్పారు. చెప్పినటువంటి కొద్దిసేపటికి లేచి మళ్ళీ కూర్చున్నాడు పడకలో. ఇక 4వసారిగా ఒక విషపూరితమైనటువంటి ఒక పాము అతని కాటేసిన తర్వాత వెంటనే చనిపోయాడని చెప్పి అబ్బా చివరికి చనిపోయాడు పూర్తిగా అనుకొని తీసుకుపోయి ఆ మార్చర్లో పెట్టారు. 3 రోజులు అక్కడే ఉన్నాడు. ఇక ఆ కుటుంబస్తులందరూ కూడా ఇక మరి భూస్థాపితానికి తయారవుదాం అని రెడీ అయ్యేటప్పటికి 3వ రోజు మళ్ళా లేచి కూర్చున్నాడు. ఇక 5వదిగా ఆయన ఒకసారి దారిలో పోతుండగా ఒక ఇంటి వాళ్ళు సెప్టిక్ ట్యాంకు తెరిచిపెట్టున్నారు. పొరపాటుగా దాంట్లో పడిపోయాడు.
పడిపోయి చచ్చిపోయాడు. డాక్టర్లు ఈయన చచ్చిపోయాడులే అని అనుకున్నారు. తర్వాత చూస్తే లేచి మళ్ళా కూర్చున్నాడు. ఆరోసారి ఏం జరిగింది, ఇక ఊరోళ్ళందరూ ఈయన మామూలు మనిషి కాదు, ఇదేదో సైతానుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇలాగ చచ్చిపోయి బయటకు వస్తున్నాడు, ఈడేదో మంత్రతంత్రాలు మాయాజాలం చేస్తున్నాడు అని చెప్పి ఇతరు మన ఊర్లో ఉండకూడదు అని ఆయన ఉన్నటువంటి ఇంట్లో అతని తాళం వేసి నిప్పు పెట్టేశారు అందరూ. ఆ నిప్పుతో ఇల్లు కాలింది, ఇక చచ్చిపోయాడు అనుకుంటే చివరికి కాలిపోయినటువంటి గాయాలతో బయటపడ్డాడు. ఈరోజు కూడా ఆయన ప్రాణంతోనే ఉన్నాడు. ఆయన చెప్పే సందేశం ఏంటంటే, మనకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనము నీతిగా నిజాయితీగా జీవించాలి. దేవుడు మన జీవితంలో ఆయనే మనకు ముందు ఉండాలి. మనతో జీవించే వాళ్ళకి మనం ఎప్పుడు కూడా హాని చేయకూడదు. ఎందుకంటే ఏది కూడా మన ఆధీనంలో లేదు, దేవుడే మనల్ని కాపాడుతాడు అన్నారు. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారు, దేవుడు దాన్ని చేసిన ప్రణాళికను ఖచ్చితంగా నెరవేరుస్తారు. అబ్రహాముకి ఇదిగో నీకో కొడుకుని ఇస్తానని చెప్పాడు. 25 సంవత్సరాలు అబ్రహాం కాసుకొని ఉన్నాడు. యోసేపు జైల్లో వేశారు. 12 సంవత్సరాలు యోసేపు జైల్లో ఉన్నాడు. కాలేబు, జోషువా వీళ్ళు వాగ్దాన భూమిని చేరుకోవడానికి 40 సంవత్సరాలు కాసుకొని ఉన్నారు. యోబు తన జీవితంలో అనుభవించిన బాధలన్నీ తీరడానికి ఓర్పుగా ఆయన దేవుడి వాక్కు వచ్చేంతవరకు కాచుకొని ఉన్నాడు. దావీదు రాజయ్యేదానికి దాదాపు ఆయన 15 సంవత్సరాలు కాసుకొని ఉన్నాడు. యూదులు వలస వెళ్ళినప్పుడు స్వదేశాన్ని తిరిగి రావడానికి 70 సంవత్సరాలు కాసుకొని ఉన్నారు. యేసు ప్రభు తన బహిరంగ జీవితం ప్రారంభించడానికి 30 సంవత్సరాలు కాసుకొని ఉన్నారు. అపోస్తులు పవిత్రాత్మ కొరకు 50 సంవత్సరాలు కాసుకొని ఉన్నారు. కాబట్టి ప్రభు చెప్పినది నెరవేరేంతవరకు మనం కాసుకొని ఉండాలి, కానీ తయారుగా ఉండాలి. యెషయా ప్రవక్త 40వ అధ్యాయం 31వ వచనములో మనం చూసేది ఏమిటంటే, ప్రభు కొరకు కాచుకునే ఉండేవాళ్ళు తప్పక వారు తమ యవ్వనాన్ని మళ్ళా నూతనీకరించుకుంటారు అని అంటాడు. మరి అలాగే దర్శన గ్రంథంలో ప్రభు ఇలా అంటున్నారు, ఆలకింపుడు, నేను దొంగ వలె వచ్చేదను, మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనివాడు ధన్యుడు, అప్పుడు అతడు దిగంబరుడుగా తిరగవలసిన అవసరం ఉండదు. మనం ప్రభు కొరకు ఓర్పుతో నిరుత్సాహపడకుండా కాచుకొని ఉండాలి. మనం ప్రభు కొరకు నమ్మకముతోను విశ్వాసంతోను కాచుకొని ఉండాలి. మనం ప్రభు కొరకు నీతితో, నీతిపదమైన జీవితంలో, పుణ్య జీవితంలో కాచుకొని ఉండాలి. సోదర ప్రేమతో, ప్రార్థనతో, వినయముతో, దేవుని పట్ల, సోదరుల పట్ల గౌరవముతో మనం కాచుకొని ఉండాలి. దర్శన గ్రంథంలో ప్రభు అంటున్నారు 3:20లో, వినుము, నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరైనాను నా స్వరమును విని తలుపు తెరిచినచో నేను లోనికి వత్తును, వానితో భుజింతును, వాడు నాతో భుజించును. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు రాక మనకు ఎప్పుడో తెలియదు కాబట్టి మనం ఎప్పుడు కూడా శుద్ధముగా ఉండాలి, పరిశుద్ధమైన జీవితముతో. ఇదే ఈరోజు ప్రభు మనకిచ్చే సందేశం. పరలోకమును భూలోకమును ఏకస్తుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమును పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను.
పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారలకు చనిపోయిన వారలకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, జీవాకరమైన ప్రభుని మన శ్రీ సభను, మన విచారణను, మన కుటుంబమును దీవించమని విశ్వాస హృదయముతో చేతులు జోడించి భక్తిగా ప్రార్థించుకుందాం. ఓ లోకరక్షక, శ్రీసభ విశ్వాసును ఎంతో ప్రేమించి అందరి రక్షణకై మిక్కిలిగా శ్రమిస్తున్న మా 14వ సింహరాయల పోపు గారిని, మా మేత్రాసన క్రైస్తవులందరినీ ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న మా ప్రకాశం మరియు పిల్లి అంతోందాస్ పీఠాధిపతులను, మా ప్రియ విచారణ గురువులను మీ పరిశుద్ధాత్మ వరములతో నింపి మంచి కాపరులుగా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ జీవాహారమైన దేవా, అరణ్యంలో ఆకలి కొనిన ఏలియాకు అద్భుత విధముగా అన్నపానములు సమకూర్చినట్లే మా సంఘములలో మీ వాక్కుకై ఆకలి దప్పులు కొనిన బిడ్డలందరినీ మీ మధురమైన సజీవ వాక్కు ద్వారా నింపి ఆదుకొనండి. వారు అనునిత్యం మీ వాక్కులోని బలంతో, జీవంతో, విశ్వాసంలో ఏపుగా ఎదిగే మొక్కలా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య జీవవర ప్రదాత, ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించునని ప్రభువు పలుకుచున్నారు. మేమంతా మీరే మా జీవాహారమని సదా విశ్వసిస్తూ తరచుగా దివ్య పూజాబలిలో పాల్గొని మీ దివ్య శరీరంలోకును అదృష్టమును మాకు దయచేయండి. మీ జీవాన్ని నిండుగా పొంది మీ ప్రేమ మార్గంలో నడుచు కృపా కటాక్షములను మాకందరికీ వసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపామయుడా, మానవ మాతృలైన మేమంతా మోహము, క్రోధము, వైరము మొదలగు దుర్గుణములలో సాలెపురుగులా చిక్కుకొని ఉన్నాము. అటువంటి మమ్మలను మీ చేయి పట్టి లేవనెత్తండి. మా పాపములను క్షమించండి. మాకు నూతన జీవము ప్రసాదించండి. మీరు మమ్ము క్షమించినట్లే మేమును ఒకరినొకరు క్షమించుకొనుచు దయ, కనికరము, మృత్యువుల నుండి సుగుణములలో అలవారునట్లు మీ దీవెనలను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ఆరోగ్య ప్రదాత, మా దేశమందలి వ్యవసాయదారులను, వ్యవసాయ కూలీలను, పైరు పంటలను సమృద్ధిగా ఆశీర్వదించండి. అందరి ఆకలి తీరుస్తున్న వారికి ఏ కొదవయు లేక సమృద్ధిని, సంతృప్తిని, ఆర్థిక బలమును నూరంతలుగా దయచేయండి. వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును, వారికి మంచి ఆయురారోగ్యములు ఇచ్చి అన్ని వేళలా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మన సొంత మనవుల కొరకు ప్రార్థించుకుందాం. మన మనవులన్నీ కూడా మరీ తెలియకాలం ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారిని, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనటువంటి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించదము. మా హృదయ పీఠముపై ఆసీనుడై ఉన్న ఓ దేవా, ఈ విశ్రాంతి దినమున ప్రేమాఖ్యముతో మీ సన్నిధి చేరిన ఈ బిడ్డలందరికీ మీ నిత్య ప్రేమలో సంపూర్ణముగా ఎదుగు భాగ్యము దయచేయండి. మా సంఘమును మీ దివ్య జ్ఞానములో ఆంతరిక శ్రద్ధత్వముతో పరిపూర్ణతతో నింపి
మీ దీవెనలు అపారముగా హేరాళముగా కురిపించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నన్ను నీకు అర్పించనా యేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా. నిరుపేదను కడుదీనను నా కాన్క చేకొనుమా. నన్ను నీకు అర్పించనా యేసువా. నా తనువు మనసు నీకెరుకే, నాలోని అణువణువు నీ కొరకే. నా తనువు మనసు నీకెరుకే, నాలోని అణువణువు నీ కొరకే. నేనంకితం దేవని సేవకై, నేనంకితం దేవని సేవకై. నా కాన్క చేకొనుమా. నన్ను నీకు అర్పించనా యేసువా. నీ వాకిట నిలిచాను నా దైవమా. నిరుపేదను కడుదీనను నా కాన్క చేకొనుమా. నీకు సుగంధ పరిమళ ద్రవ్యములు ఇవ్వాలని ఉంది నా ఎదలో. నీకు సుగంధ పరిమళ ద్రవ్యములు ఇవ్వాలని ఉంది నా ఎదలో. ఘనమైన సంపద నీ ముంగిట, ఘనమైన సంపద నీ ముంగిట. నా మదిని నిలిపానులే. నన్ను నీకు అర్పించనా యేసువా. సహోదరి సహోదరు, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైన ప్రార్థన చేయండి. ప్రభువు పరిణామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించదము. ఓ ప్రభువా, మీ శ్రీ సభ సమర్పించు అర్పణమును సంప్రీతితో స్వీకరించుము. మీకు సమర్పించు నిమిత్తము మీరే వీటిని మాకు ప్రసాదించుతిరి. మీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమ రహస్యముగా మార్చండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మనస్సును ఉన్నతము త్రిప్పండి. ప్రభు అయిత్రిపేనాము. మన దేవుడైన ప్రభుని కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోట మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. మీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమై మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియము నుండి ఉద్భవింప చిత్తగించను. శిలువ మీద వేదనను పొంది నిత్య మరణం నుండి మమ్ము విడిపించను. మరణించే వారందరుండి పునరుత్థానం నుండి మాకు శాశ్వత జీవను ప్రసాదించను.
కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళమన్నిటితోనూ ఏకమై మీ మహిమ గీతముతో మేము నిరంతరం స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 దేవుని నామమునా వచ్చడి వారు ధాన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఒకటే మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బతిమాలు కొనుచున్నాం. ఈ విధమై మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడికి ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనండి, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీకే నారాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే నారాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనండి, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. నీకే నారాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే నారాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసగి అప్పమును రక్షణ పాత్రలకు సమర్పించున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు
మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ వారి ఐక్యప్రసం ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకొను. మా లియో పాపు గారిని, మా ప్రకాశం మరియు అంతోడిదాస్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమంది పరిపూర్ణగా చేయుము. ఉత్థానము నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, మీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొని వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొని మా అందరిపై దయ చూపి దేవుని కరుదులకు మరియు మాతతోను, ఇప్పుడు జోజప్ప గారితోను, ఇప్పుడు అపోస్తులతోను, ఇప్పుడు చిన్న తెరేసమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాతులందరితోనూ మాకు నిత్యజంలో భాగం దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తుల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షించము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపు. మీ అనుగ్రహం వలన పాపంని విముక్తులు చేసి అన్ని కలతను సర్వదా కాపాడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు సాగం నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శిష్య విశ్వాసాన్ని వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడువారు యేసు ప్రభు, ఉత్థాన క్రీస్తు. ఈ ప్రభు విందునకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత వలన. బిడ్డనయ్యా, నీ రూపునయ్యా, నీ చేతితో నన్ను నడిపించుమయ్యా.
పునీతన్య స్వారి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారపడని నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యమును కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక స్వామి. ఆమేన్. పరిపూర్ణ ఫలం గల చెప్పము. మహామధురముతో నిండిన మంచి చేసువా, దాసురాలనైన నేను దేవరవారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగ అని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ ఎనడు సుకృత తలంపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింప వినవదరించవలనని నా మంచి చేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపగా యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, పూజ చివరి పాట అయిన వెంటనే క్యాటకిజం క్లాస్ ఉంటుంది పిల్లలకి. ఈరోజు మనం జాతీయ యువతీ యువకుల రోజుగా కొనియాడుచున్నాం. నెల్లూరులో మన మేత్రాశ్రపు యువతీ యువకులందరికీ కూడా ఒక మీటింగ్ జరుగుతుంది ఈరోజు బిషప్ గారి సమక్షంలో. మన విచారణ నుంచి ఒక 10 మంది కూడా వెళ్ళి ఉన్నారు. కుటుంబ కార్డులు అందరికీ ఉండాలని నేను పోయిన వారం చెప్పాను, మళ్ళా గుర్తుకు తెస్తున్నాను. దయచేసి అందరు కుటుంబస్తులు కూడా మీరు మరీ మాత్రం మీ ఇంటికి తీసుకెళ్ళినా తీసుకుపోయినా ప్రతి ఇంటికి కుటుంబ కార్డు అనేటి ఉండాలి. దాంట్లో యాక్చువల్గా చెప్పాలంటే మీరు ప్రతి నెల ఏదో మీకు తోచినంత దేవుని కానుక ఇవ్వాలి. అది కాకపోయినా కనీసం రేపటికి మీరు ఈ యొక్క విచారణలో గుర్తింపు ఉండడానికి ఆ కార్డు చాలా ముఖ్యం. కాబట్టి దయచేసి కుటుంబ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోమని మనవి చేస్తున్నాం. ఈ నెల 15వ తారీఖు మరియ మాత ఆత్మశరీరంతో మోక్షానికి కొనిపోబడిన పండుగ మహోత్సవం, అప్పు పండుగ. అదే రోజు మన దేశము స్వాతంత్రం పొందినటువంటి స్వాతంత్ర దినోత్సవము. పోయిన సంవత్సరం నీలంపాలెంలో ఉన్నటువంటి మరియ మాత మంటపం ముందు మనం పూజ పెట్టుకుందామని నేను మీకు వాగ్దానం చేశాను. కానీ ఈ 2 పండుగలు కలిసి వస్తున్నాయి కాబట్టి ఆ రోజు సాయంత్రము ప్రత్యేకమైనటువంటి జపదండ కార్యక్రమం, దీవిబలి పూజ ఉంటుంది. ఇది అప్పు పండుగ కాబట్టి ఈ పూజను గుళ్ళోనే మనం చేయాలి. రెండోది ఇండియా మ్యాప్ అంతా పెట్టి పాస్కా బత్తి పెట్టి మనం ప్రార్థన చేస్తాం. అందువల్ల గుడి అయితేనే చక్కని వాతావరణం. అప్పు పండుగ కాబట్టి అందరూ కూడా పూజకు రావాలి. కానీ ఈ పండుగకు మన తిరుసభ ముందు రోజు అంటే 14వ తేదీ సాయంత్రం తర్వాత 6 గంటల తర్వాత జాగరణ పూజ చేసుకోవచ్చు అన్నటువంటి ఒక అవకాశం మనకి ఇచ్చి ఉంది. అందువల్ల ఆ రోజు 14వ తేదీకి సాయంత్రము 6 గంటలకి మనము మరియ మాత మంటపం, నీలంపాలెం మరియ మాత మంటపం వద్ద దివ్యబలి పూజ మనం చేసుకొని అవి ఒక పండుగగా మనం చేసుకుంటాం. కాబట్టి ఇది ఒక అలవాటుగా ఇక ముందు కూడా మనం చేసుకోవచ్చు. దానికి తగినటువంటి తయారింపులు మరి దళ సభ్యులు, ఆ కుటుంబస్తులు అందరూ కూడా చేయాలి మనం చేస్తున్నాం. ఈ సందర్భంలో మన సలేషన్ ఫాదర్ని కూడా మీరు పిలవాలని మనం చేస్తున్నాం. ఆగస్టు నెల 11వ తారీఖు ఇప్పుడు క్లారమ్మ గారి పండుగ. ఆగస్టు నెల 12 మంగళవారము ఇప్పుడు జేఎన్ దే చాంటాల్ గారి పండుగ. ఆగస్టు నెల 13వ తారీఖు బుధవారము పునీతులైనటువంటి పొన్సియానుస్ మరియు హిపోలిసిస్ గారి పండుగ. ఆగస్టు నెల 14వ తారీఖు
ఇప్పుడు ద మ్యాక్సిమిలియన్ కోల్బే గారి పండుగ ఆగస్టు నెల 15వ తారీఖు శుక్రవారము. మరియు మాత మోక్షారోహణ పండుగ ఆగస్టు 16వ తారీఖు అంగిరి దేశపు స్టీఫన్ గారి పండుగ. నెల్లూరు రాసిన ఒంగోలు విచారణ ఇక్కడ నుండి వారిద్దరికి తెలియజేయడం ఏమనగా కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లా పజాంగనాడ్ అనే ఊరిలో నుండి కే సాబు తోసా నీతు సాబుల కుమారుడైన చిరంజీవి కే క్రిస్టి సాబులకు ఒంగోలు అనే ఊరిలో నుండి కొమ్మలపాటి జోసఫ్ షారోన్ పుష్పరాణి గారి కుమార్తె అయిన చిరంజీవి సౌభాగ్యవతి రీతు జరుషాకు దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం నెరవేర్చున్నది కనుక రక్త సంబంధమైన విద్య సంబంధమైన జ్ఞాన సంబంధమైన ఇంకా ఏ ఇతరములైన విఘ్నములు ఏవైనా ఉన్నట్లు తెలిసిన వెంటనే విచారణకులకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాము. ఇది 3వ ప్రకటన. సింగరాయకొండలో నేను మొట్టమొదటిగా 2014 సంవత్సరం వెళ్ళినప్పుడు బక్కమంతుల అలివేలమ్మ అని ఒక స్త్రీ వచ్చి, వారు స్వామి ఇంతకుముందున్న ఫాదర్లకి నేను ఇక్కడ పాలు పోస్తున్నా, నేను పోయొచ్చా అంటే సరిపోయమ్మా. అప్పటికే 20 సంవత్సరాలుగా ఆమెకు ఒక అలవాటుగా ఫాదర్లకి పాలు ఇస్తూ ఉంది. అలా ఇస్తున్నప్పుడు మరి అంతవరకు జ్ఞానస్థానం తీసుకోలేదు. తర్వాత శుక్రవారం భక్తిని ప్రారంభించిన తర్వాత ప్రతిరోజు వచ్చేది, అమ్మ నువ్వు జ్ఞానస్థానం తీసుకోవచ్చు కదా అంటే, స్వామి నాకు ఇంకా కొద్దిగా తయారింపు కావాలి అని చెప్పి ఒక 2-3 సంవత్సరాలు తాము తయారు చేసుకొని క్లాస్కి వచ్చి తర్వాత జ్ఞానస్నానం, భద్రవ్యంగం, సర్పసాధన తీసుకొని అప్పటి నుంచి క్రమము తప్పకుండా వారు పూజలకు వచ్చేవారు. ఒకసారి కరేట్లో గుడి కడుతున్నాం, వచ్చి స్వామి నా బర్రె దూడ పోయింది కనిపించట్లేదు, బర్రె పేరు ఏం పేరమ్మా? అప్పుడు ఆమె పేరు చెప్పకపోతే పక్కనుండే వాళ్ళు షకిల అన్నారు. షకిల బర్రె పేరు, ఈమె షకిల మేడం అనుకొని తర్వాత సరేనమ్మా నువ్వు కరేడు అంతోని వారి దగ్గర ప్రార్థన చెయ్యి, నీ దూడ వస్తుందని చెప్పి వెళ్ళి ప్రార్థన చేసింది. మరుసటి రోజే దూడ వచ్చేసింది. అది ఒక గుర్తయింది ఆమెకు. కరేడులో అంతోని వారి ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి, అది వేరు కథ. ఆ తర్వాత తాను చివరికి నేను బయలుదేరి ఇక్కడికి వచ్చేసిన తర్వాత కొన్ని రోజుల ముందు వచ్చి తన మనవరాలికి బాగలేదని ప్రార్థన చేయమని నేను చెప్పా. శుక్రవారం నువ్వు ప్రార్థనకు రావాలన్నాను. వచ్చింది, తనకు స్వస్థత లభించింది. ఇప్పుడు తన మనవరాలు తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఆమె మనకు సాక్ష్యం చెప్తారు. దేవుడికి వందనాలు. నా ఈశ్వరు మమ్మల్ని ఎంతో మంచిగా ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క మాటలో మాకు ఏ కష్టాలు వచ్చినా సానికి వచ్చి చెప్పుకునేది. ఎంతో ఉల్లాసంగా ధైర్యంగా సహాయంగా చెప్పేవాడు. నా బిడ్డ బండి తీసుకున్నాడు, కొద్దిలేదు తీసుకుంటే ఆ బండిని దీవించి ప్రార్థన చేసేవాడు. నెల వచ్చాకే 61,000 కట్టాలి. ఈ రోజుకి పోయిన 4వ నెలలో 4 సంవత్సరాలకి ఒక ఇబ్బంది లేకుండా ఆ 61,000 నెలకి కట్టి కూడా బండిని మిగిలించుకున్నాడు. మాకు ఏ కష్టాలు రాలేదు. కానీ ఈ బిడ్డకి 4వ నెలలో బడి జరుగుతుంది. జరిగే సమయంలో మన బీట్రూట్ కాకుండా వాంతి చేసుకుంది. ఏంది ఇలా వాంతి చేసుకుందని భయపడి సరే దేవుడి కాడ ప్రార్థన చేసుకొని చంద్రాపడలో గమనైపోయాము. మళ్ళీ బడి స్టార్టింగ్ అయ్యేటప్పుడు 4వ నెలలో నుంచి మంగళగిరి హాస్పిటల్ పోయాము. అక్కడ పోతే ఈ బిడ్డకి ఏమన్నా వార్తత్వంలో ఏమన్నా మీ మేనక్కం చేసుకున్నారా అని అడిగారు. లేదన్నాము. అన్ని పరీక్షలు చేసాము. వాంతి చేసుకున్నప్పటికీ పడిపోయింది. ఇంకేం మన సురక్ష పావుగంట. సరే నేను అక్కడ ఎన్ని పరీక్షలు, తలదాని స్కానింగ్ తీశారు, కడుపు స్కానింగ్ తీశారు, బరువు పరీక్షలు చేశారు. నేను చేసినా ఏమీ లేదమ్మా, నేను ఒక మాత్రగా ఇవ్వలేదు. మళ్ళీ మంగళగిరి నుంచి వచ్చి మళ్ళీ ఒంగోలులో అన్ని హాస్పిటల్ తిరిగాము. తిరిగినాక మళ్ళీ కాళ్ళు చేసుకెళ్ళాము. కాళ్ళు అన్ని పరీక్షలు చేయించాము.
కాదని మళ్ళీ కాలుతో శనగల రాత్రి వేలూరు రాసేవాడు. వేలూరు నాకంటే చదువు లేదు, వేరే అక్కడ తీసుకొని పోయి వేలూరులో కూడా పరీక్షలు చేయించాను. ₹1,00,000 వచ్చాయి నాకు. అక్కడ ఎవరు చెప్పలేదు అసలు. పలాని జబ్బని వేరు అంటున్నారు. బిడ్డేమో వాంతి చేసుకుంటుంది, బిడ్డ కలగా ఆరెంజ్ కలగా వాంతి చేసుకుంటుంది, కళ్ళు అట్లే తీసుకొని పడిపోయింది. వస్తానే పడిపోయింది, తింటానే పడిపోయింది. ఎదిగొచ్చిన పెట్టే చిన్న బిడ్డ 11 సంవత్సరాలు ఎలా ఉందని ఎవరికన్నా చెప్పుకుంటే ఏవి నిండి వేస్తారో ఈ బిడ్డకు బాగలేదని గుట్టుగా ఎక్కడికంటే అక్కడ దిగి చూపించుకున్నాము. ఫోన్ చేశాను, అమ్మ శుక్రవారం ఆరాధన జరుగుతుంది కదా, నీకు అన్నీ తెలుసు కదా, అక్కడ చేయించుకున్నాం, పక్కన కదా ఇక్కడికి రమ్మన్నాడు. శుక్రవారం రోజు వద్దామని ప్రయాణమయ్యాకే నీరు పోసుకుంటానే పడిపోయింది. నేను రానని ఏడుస్తుంది. ఆ శుక్రవారం ఆగిపోయాను. మళ్ళీ శుక్రవారం వద్దామని ప్రయత్నం చేస్తే మా కూతురు అల్లుడు నువ్వు జ్ఞానస్థానం తీసుకొని నువ్వు చర్చిలు తిరిగి నాకు ఆ పిల్లకి ఇలా జరుగుతుందని బంధుమిత్రులు అందరూ నా మీద నా బిడ్డగా నింద చేస్తున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు, వచ్చిన కష్టాలు తట్టుకునే శక్తినిగా నీవున్నావు, మేమేమి చెయ్యలేము. ఆయన ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రతి ఒక్క దేశాన్ని దీవించి ఆదరించాను. ఆ ప్రభు నీ చిత్తం ఆయన ఎట్ట చేసినా నీ చిత్తం, నేను ఏం చేయలేను ఆయన అని నేరుగా బిడ్డ తీసుకొని వచ్చేసాను. అమ్మకాన్ని వచ్చి ఆహారం జరుగుతుంది సభ ఎత్తి పెట్టి ప్రార్థన చేసేటువంటి స్వాగలు ఆయన 30 పూజలు పెట్టాడు. ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది. కానీ అన్నం నేను ఇంటికి పోయిపోతే మళ్ళీ పడిపోయింది. పడిపోతే ఆ వారం గమ్మనైపోయి నువ్వు తీసుకెళ్ళిన వల్ల ఏ లాభం జరుగుతుందని తిప్పుతున్నామని పర్వాలేదు. కానీ మళ్ళీ వారం వచ్చాను. మళ్ళీ స్వామి మళ్ళీ అట్నే దగ్గర పెట్టి అభిషేకం దీసప్రసాదం ప్రార్థన చేసి శుక్రవారం రోజు మళ్ళీ మరియమ్మది ఒక పువ్వు ఏదో ఇచ్చాడు. నీళ్ళలో వేసి మరియమ్మ ఎదురుగా పెట్టి నీళ్ళలో వేసి తెల్లారి పాపమ్మ బిడ్డకి ఎవరికి నేను మరియమ్మనే ప్రార్థన చేసుకో అని చెప్పాడు. ఈ రోజుకి ఇది 6వ నెలలో బడి స్టార్టింగ్ అయ్యేటప్పుడు బడికి పంపనా పుడుకున్నా చిన్న చర్చిలోనే నాకు చదివేది. 6కి వచ్చినాక వేరే స్కూల్ బావని అందరూ ఎదురుస్తున్నాము. అమ్మగారు ప్రార్థన చేస్తారా, నేను ఎవరికి తెలియకుండా చేస్తున్నాము, ఎందుకు జరుగుతుందా అని భయపడక వేరే వాళ్ళు వేసాను. ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ధైర్యంతో మరియమని వేసాను. గుర్తు చేసుకొని దేవుడికి ఎన్ని వందనాలు చెప్పిన ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా మన స్వామి చేసిన ప్రార్థన పడిపోయింది. చాలా వందనాలు స్వామి. దేవుడు గట్టిగా సపోర్ట్ పడుతుంది. సాక్షి చెప్పుకున్నాను, రాలేకపోయాము. కన్నా ప్రశ్న చేయించుకున్నాను. ఈ 3 నెలల నుంచి రాలేకపోయాను. దేవుడు కాల్చమైంది. దేవుడికి ధన్యవందనాలు, పాటలాడమన్నాలు చెప్పినా నేను తీర్చలేను. మీరు ఆలోచించినందుకు దేవుడు కాడ చెప్పే అవకాశాన్ని ఇచ్చినందుకు మళ్ళీ స్పందన సాయం మాకు చాలా చాలా వందనాలు. చాలా ఈరోజు ఏమి కాదు. ఒక్క మాత్రం వేలూరు పోయినా మంగళగిరి పోయినా ముందు క్యాన్సర్ హాస్పిటల్లో కూడా పరిస్థితి తెప్పించాము. ఈరోజు నేను చెప్తున్నాను ఏమీ లేదన్నారు. ఇందువల్ల జరిగిందని బిడ్డ పడిపోవడం వాంతి చేసుకోడు. ఆ వాంతి అనిపించింది. సాగినాక చెరువులో ఫోటో తీసుకొచ్చిన ఆయన వాణి చూపించాడు. ఇక్కడికి వచ్చినాక స్వామి కడుపు నిండా మంచిగా తాగి నువ్వు అమ్మ కూర్చొని చెప్తానని కూర్చొని ఆయన ప్రాణయాగం చేపించాడు. అన్ని దగ్గర కూడా చేయమన్నాడు. ఈ రోజుకి దేవుడికి చాలా వందనాలు. వల్ల నా భారత వల్ల చాలా చాలా వందనాలు. ప్రభు అన్నారు, అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతి నొసగదును. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడనియు వినమ్ర హృదయ నా నుండి మీరు నేర్చుకొనుడు అని ప్రభు చెప్పారు. కాబట్టి మన భారములన్నీ కూడా ప్రభు తన మీద వేసుకొని మన తరపున మోశారు. ఈరోజు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటన
రేపు మన జీవితంలో కూడా జరగచ్చు. అందువల్లనే విశ్వాసముతో మనం ప్రార్థన చేద్దాం. మన ప్రభువు, మన మరియ తల్లి మనల్ని ఎప్పుడు చేయవిడవరు. ప్రార్థించుదాము. అందరూ కళ్ళు మూసుకొని తొలగించు. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన దివ్య సర్ప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాతిమతమైన మీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిలకరించు యేసయ్యా నీదు రక్తమున్, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్. చిలకరించు యేసయ్యా నీదు రక్తమున్, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపులము మేమయా కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. పాపులము మేమయా కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. సైతాను తంత్రములను జయించుటకు, సైతాను తంత్రములను జయించుటకు, చిలకరించు మాపై నీదు దివ్య రక్తము, చిలకరించు మాపై నీదు దివ్య రక్తము. యేసయ్యా, 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 యేసయ్యా.